ఫేమస్ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు. ఈయన తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరండి. సో, అంత ఫాలోయింగ్‌ని పెంచుకున్నాడు. అంత అభిమానాన్ని సంపాదించుకున్నాడు. కానీ నోరు ఒక్కటి హద్దులో లేకపోవడంతోటి ఇప్పుడు ఆ అభిమానులందరూ కూడా #నో అన్వేషణ్ ట్యాగ్‌తో ప్రచారం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మొత్తం ఇదే కనిపిస్తుంది. ఆయన ఏదైతే శివాజీ గారు మాట్లాడిన మాటలు, మహిళలు చీర కట్టుకుంటే బావుంటుంది, వాళ్ళు ఇలా సగం సగం బట్టలేసుకుంటే బావుండదు అని వాడిన కొన్ని బూతు పదాలకి సంబంధించి చాలా తీవ్ర దుమారం రేగింది. అందరూ స్పందిస్తున్నారు. అందులో భాగంగానే అన్వేష్ కూడా స్పందించాడు. కానీ ఆయన చూపించిన వీడియో కానివ్వండి, లేకపోతే ఆ భాష కానివ్వండి, మాటలు కానివ్వండి, బూతులు కానివ్వండి, చాలా అసహ్యంగా, అసభ్యకరంగా ఉన్నాయి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళు కూడా రిసీవ్ చేసుకోలేక చాలామంది ఇప్పుడు స్పందిస్తున్నారు అన్వేష్ వీడియోకి సంబంధించి. ఆయన చూపించిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా చాలా వల్గారిటీని చూపిస్తున్నాయి క్లియర్‌గా. మరి ఇలాంటి పర్సను ఎలా ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి, ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడతారు అని ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు అన్వేష్ ఏ వీడియో చేసినా, ఎక్కడికి ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ ఒక మహిళతో ట్రావెల్ చేస్తాడు 3-4 డేస్. ఆ ట్రావెల్ చేసిన వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. మరి ఒక్కొక్క అమ్మాయిని మార్చుతూ తిరిగే ఒక అన్వేష్ ఇప్పుడు మహిళల స్వేచ్ఛ గురించి ఎలా మాట్లాడతాడని కూడా క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది. అందులో దేవతల గురించి మాట్లాడడము, ఆడవాళ్ళ గురించి స్వేచ్ఛ అని అడ్డం పెట్టుకొని గరికపాటి లాంటి పెద్ద మనిషి గురించి మాట్లాడడము, ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నెటిజన్స్. సో అందుకే ఆయన్ని ఇన్స్టాగ్రాము అలాగే యూట్యూబ్లో కూడా అన్ఫాలో చేస్తూ ఉన్నారు. 25 లక్షల ఫాలోవర్స్ ఉన్న అన్వేష్ అకౌంట్ దాదాపు ఒక్క రోజులో 2 లక్షల మంది అన్ఫాలో చేశారంట. పతనం స్టార్ట్ అయింది అని కూడా యూట్యూబ్లో డిస్కషన్స్, చర్చలు, డిబేట్లు జరుగుతున్నాయి. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఎంత ఎత్తుకి ఎదిగినా, మనల్ని ప్రజలు ఎంత అభిమానించినా ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాలి. సో మనం మాట్లాడేటప్పుడు కాస్త హద్దు దాటకుండా ఏం మాట్లాడుతున్నామో స్పృహలో ఉండి మాట్లాడితే ఇలాంటి సమస్యలు ఉండవు.